హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అని మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. అంటే మనకు జూన్ 7th ఈవినింగ్ వరకు అనమాట. అండ్ దీంట్లో మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ ఇట్లా చాలా రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ డెమో వీడియోస్ చూడండి. ప్రతి కోర్స్‌కి మీకు సబ్జెక్ట్ అండ్ కంటెంట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 అండ్ 27 ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ, హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఇంటర్ మెమో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ దీనికి ఎటువంటి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా సెలక్షన్స్ ఉంటాయా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉండేది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు. ఇక వెంటనే అడిగితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇదే అనమాట. మనకు 2025లోన ఎస్ఎస్సి బోర్డు నుంచి ఇది థర్డ్ నోటిఫికేషన్. మొన్ననే మనకు ఎస్ఎస్సి ఫేజ్ 30 నోటిఫికేషన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ నిన్న వచ్చేసి ఎస్ఎస్సి హిందీ ట్రాన్స్లేటర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకి ఈ నోటిఫికేషన్కి అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 6, 2025 మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 26, 2025 అనమాట. 20 రోజులు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ చేసిన తర్వాత ఎవరైతే పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జూన్ 27వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది పేమెంట్ చేసుకోవడానికి. అండ్ ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసింటారు కదా వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి జూలై 1వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎవరికి అప్లై చేసుకుంటారో వాళ్ళకు సిబిటి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 6th నుంచి ఆగస్టు 11th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ డేట్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 5 గంటల వరకు 5 గంటల వరకు మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఆగస్టు 1, 2025కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకు సపరేట్గా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఎవరికైతే అప్లై చేస్తారో 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు గ్రేడ్ సికి. అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఏవైతే పోస్టులు ఉన్నాయో 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి. ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి ఆ గ్రేడ్ సికి 40 సంవత్సరాలు అండ్ గ్రేడ్ డికి వచ్చేసి 37 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఎక్స్ట్రా 10 ఇయర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే ఆగస్టు 1, 2025కి మీ క్వాలిఫికేషన్ అయితే సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఎవరైతే 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంపీసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1, 2025 ఏదైతే ఉందో ఆ డేట్ కల్లా మీకు డిప్లొమా కానీ లేకపోతే 12th స్టాండర్డ్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మీకు ముందే చెప్పాను కదా. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు ssc.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే గనుక కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. బట్ మీ నుంచి అయితే మనకు మన వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. కింద కామెంట్ కూడా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పార్ట్ కావాలంటే మీరు చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది కాబట్టి, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం రూ. 100 మాత్రమే పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎవరైతే ఉంటారో అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ వాళ్ళు మాత్రమే పేమెంట్ రూ. 100 చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఈ పేమెంట్ కూడా ఆన్‌లైన్ త్రూ మాత్రమే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోన్‌పే ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 27వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్టెనోగ్రఫీ ఉంటుంది. ఈ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 100 క్వెషన్లు వస్తాయి 100 మార్కులకు. ఓవరాల్‌గా మనకు 200 క్వెషన్లు వస్తాయి 200 మార్కులకైతే పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అనమాట. అండ్ ఎవరైతే స్క్రైబ్స్‌ని పెట్టుకుంటారో, స్క్రైబ్ అంటే ఏం లేదు బ్రదర్, ఎవరికైతే చేతులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చేతులతో ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రైబ్‌ని అయితే పెట్టుకోవచ్చు. ఆ స్క్రైబ్‌ని అంటే అతని బదులు ఇంకొక పర్సన్‌ని ఎగ్జామ్ రాయడానికి, అంటే అతనితో పాటు పక్కన కూర్చొని ఎగ్జామ్ అయితే రాయడానికి ఒక పర్సన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అటువంటి వాళ్ళకు ఎక్స్ట్రా 40 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారన్నమాట. 2 అవర్స్ 40 మినిట్స్ వరకు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ క్వెషన్ పేపర్ అనేది మనకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గన డెఫినిట్‌గా ఉంటుంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ ఉంది కాబట్టి చూసుకొని మీకు వచ్చినటువంటి క్వెషన్స్ మాత్రమే అటెంప్ట్ అయితే చేసుకోండి. రాని క్వెషన్స్‌ని అయితే అటెంప్ట్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు సౌత్ రీజియన్ కింద మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకు గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నము, విజయనగరము అండ్ కింద వచ్చేసి మనకు శ్రీకాకుళము, ఏలూరు. ఇక్కడైతే ఆంధ్ర వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 డిస్ట్రిక్ట్స్‌లో మాత్రమే, ఈ 3 సెంటర్స్‌లో మాత్రమే తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనే మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రఫీ అనమాట. ఈ స్టెనోగ్రఫీ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ మనకు స్టెనోగ్రఫీ గురించి మీకు తెలియకపోతే బ్రదర్ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. స్టెనోగ్రఫీ అంటే ఏంటి? అది ఏ విధంగా చేయాలనేది యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వాటి గురించి మీకు పూర్తి వివరాలు అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి చూడండి. దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చేసి స్టెనోగ్రఫీ మీరు తీసుకోవాలంటే స్కిల్ టెస్ట్ అనేది స్టెనోగ్రఫీ ఇంగ్లీష్‌లో చేస్తామంటే 50 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఒకవేళ మీరు హిందీలో చేస్తామంటే 65 నిమిషాలు. ఇక అదేవిధంగా గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఇంగ్లీష్ మీరు చేస్తామంటే 40 మినిట్స్ టైం ఇస్తారు. ఒకవేళ హిందీ చేస్తామంటే స్టెనోగ్రఫీ గ్రేడ్ సిలోన 55 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ స్క్రాబ్స్‌కి సపరేట్‌గా టైమింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అయితే బ్రదర్ మనకు స్టెనోగ్రఫీ ఏవైతే పోస్టులు భర్తీ చేస్తున్నారో మనకు వేకెన్సీ అనేది మనకు అప్రాక్సిమేట్లీ 261 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు అవి కూడా మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు టెంటేటివ్ పోస్ట్ మాత్రమే, ఇవి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీగా పెంచుతాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టెంటేటివ్ పోస్ట్ అని వాళ్ళు ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అప్పుడు మనకు వేకెన్సీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా మనకు ఎక్కువనే పెట్టాడు. అండ్ చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ ఇంకోటి మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ప్రెజెంట్ ఆఫర్ అయితే ఉందన్నమాట. బక్రీద్ ఆఫరు. ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే కనుక మీరు అక్కడ కోర్స్ అయితే తీసుకోవచ్చు. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. థాంక్ యూ.